హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదండి. మీరందరూ బాగుండాలి నా దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏంటో ఈ వీడియో అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, మీరు తమిళనాడు చూసారు కదండి, ఎంట్రికలు వేటండి. ఇవాళ నైట్ అయితే ఎంట్రికలు వేట చేస్తాం ఫ్రెండ్స్. ఎన్ని దొరికాయి అన్నది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపిస్తాను. అలాగే ఎలా పట్టామన్నది కూడా ఈ వీడియోలో చూడండి, సరేనా? మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, సరేనా? రాత్రిపూట అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఫ్రెండ్స్ మేమైతే పొలాల గట్లు మరియు వాటి కన్నల దగ్గర అయితే పీతలు వర్షం పడగానే పీతలు అయితే తేలుతాయండి. మేమైతే పట్టడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, పీతలు, రకరకాల పీతలు, పిల్లల పీతలు, తెల్ల పీతలు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో సరదాగా పట్టామండి. చూడండి, రాత్రిపూట పీతలేటకి వెళ్తే ఈ కప్పల గోళ్ళ ఒకటి గుయ్యి గుయ్యమంటుంటాయండి. ఎక్కువ శాతం కప్పల గోళ్ళ గడ్డకి వేటకి వెళ్తే ఎక్కువగా మనకు సౌండ్ వినిపిస్తాయండి. ఆ వినడానికి ఆ సౌండ్ చాలా వెరైటీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని అనుభవించారో లేదో తెలియదు, కానీ మేమైతే ఎప్పుడు గడ్డకి వెళ్ళినప్పుడల్లా ఈ కప్పల గోళ ఒకటి చాలా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే లైట్ పట్టుకొని పీతలకైతే వేటాడాలండి. చూసారు కదండి, లైట్ పట్టుకొని లైట్తో ఏ విధంగా అయితే కొట్టుకొని వేటాడుతున్నామండి. చూసారు కదండి, ఈ విధంగా లైట్తో ఇలా కొట్టుకొని చూసుకెళ్తే పీతలు అయితే తేలుంటాయండి. తేలింటే అవి మనం పట్టుకోవడమే. వాటికి జాగ్రత్త పట్టుకోవాలండి, మరి కలిసి అంటే చాలా బాగా నొప్పి పెడతాయండి. చూడండి, బాగా చూసుకుని వెళ్తే కానీ చేస్తే బాగుంది. చిట్ట బుట్ట సంట చూడండి ఫ్రెండ్స్, ఎంట్రిక యొక్క పిల్లలు ఎలా ఉన్నాయి చూడండి. ఎంట్రిక బొరికి లోపల అయితే మేము బొరికి అంటామండి. బొరికి లోపల అయితే పిల్లలు అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి. కడిగి నేను మీకు చూపిస్తాను చూడండి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, బుల్లి బుల్లి పిల్లలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదండి. రంజిత్ పట్టరా, కార్ చేస్తే తక్కువ పెద్ద గేములు కాదు, మామూలు కాదు. గేమ్ వచ్చి లాగాలి గట్టిగా. పెద్ద చూడ చూడు, ఎంత పెద్ద గేములు అయ్యి. కడుగు కడుగు, నీళ్ళు వేయి. రాయి ఇల్లు ఆడటానికి సాలము గోపి దాదునాది నీళ్ళు పెద్ద తలకి గెమున్నది. ఇదిగో కడిగిదమ్మా. రాత
పట్టేసినాను రాత్తా వాత కశ్మీర పడ కడగరా 20 మీటర్స్ అంత పొడవు ఉన్నది. ఇదిగో పెద్ద అదే ఇది గేములు చేసినారా? లేదు, భూమి కాడ నొక్కేసినాం చూడు. కుర్కితే తాకుతున్నది. కడిగేసి తిట్టి కడిగే కదా ఇక్కడ కాలు ధరణ కాలు ధరణ కాలు ధరణ అదా కాళ్ళు మట్టేసినావా? కొరికిదా అమ్మా అంటే చూసేస్తాను ఇది బాబు. దిగినండి మూడు రాకుండా మొత్తానికైతే ఎంపిక పీతలు అయితే ఇంటికి పట్టుకొచ్చి బాగా చేస్తున్నామండి. నైటే బాగా చేస్తామండి. మరి మార్నింగ్ ఉంచడానికి అయితే స్మెల్ వచ్చేస్తాయండి. ఎప్పుడు పట్టిన పీతలు అప్పుడే పట్టుకొని వెంటనే అవి నీట్గా బాగా చేసుకొని వండుకుంటే బాగుంటుంది టేస్ట్గా. మరి ఎక్కువసేపు పొద్దున ఉంచినా సరే అవి మరి కుళ్ళిపోయినటువంటి వాసన వస్తుందండి. అందుకనే ఎప్పుడు పట్టిన వెంటనే అప్పుడు ఇంటికి తేయడం వండుకోవడం వంట చేయాలండి, లేకపోతే పాడైపోద్ది అండి. చూడండి ఈ విధంగా అయితే పట్టుకొని ఇలా గెమ్ములు బొరుకులు తీసేసి నీట్గా వండుకొని అయితే మేము కర్రీ చేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ.